నమస్కారం. మీరు చూస్తున్నది స్కై న్యూస్ తెలుగు. పట్టణ సుందరీకరణ, పర్యాటక అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం కైలాసగిరిపై విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ త్రిశూలాన్ని ఘనంగా శనివారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్కు అనుగుణంగా చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ సూచనలతో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. 65 అడుగుల ఎత్తులో డమరకంతో రూపొందించిన ఈ భారీ త్రిశూలం కైలాసగిరికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఆధునిక శైలిలో నిర్మించిన ఈ త్రిశూలం విశాఖ నగరానికి మరో కొత్త గుర్తింపు మారనుందని అధికారులు చెబుతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగనూరు నారాయణ, ఎంఎస్ఎంఈ మరియు చర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ ఎం శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కైలాసగిరి ఆధునీకరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు విశాఖ పర్యాటక రంగానికి మరింత ఊతమిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.